న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా వేముల మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన మాజీ ఎంపీటీసీ గ్రామ కమిటీ అధ్యక్షుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ బుచ్చినాయుడుతో న్యూస్ 24 తెలుగు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఉన్నాం కరకంబాడిలో, తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న బుచ్చినాయుడు సీనియర్ నాయకులతో మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఏంటంటే, రికార్డు స్థాయిలో టీడీపీ గెలవడం ఒకటైతే గత 50 సంవత్సరాలుగా ఎవరు ఎప్పుడు ఊహించని రీతిగా టీడీపీ అత్యధికమైన మెజార్టీతో గెలవడం అనేది ఒకటి. ఇప్పుడు ఆయన చాలా సీనియర్ నాయకులు, ఆయన అనుభవంలో ఇంతవరకు ఇలాంటి మెజార్టీ చూసారా, ఇలాంటి గెలుపు చూసారా? ప్రతిపక్షమే లేకుండా గెలవడం అన్నది కూడా అంత సాధారణమైన విషయం కాదు. ప్రజల్లో ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది, ప్రజలు ఎందుకు ఇలాంటి ఒక తీర్పు ఇచ్చారు అన్న విషయాన్ని మనం అన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. చెప్పడన్నా, ఇప్పుడు మీ పేరు చెప్పడన్నా? నా పేరు బుజ్జినాయుడు, కరకంబాడి పంచాయతీ బుజ్జినాయుడు నా పేరు. అదేనా, ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఎక్కడ పోయినా ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి మెజార్టీ అసలు మేమే ఊహించలేదు, ఇలాంటి మెజార్టీ వస్తుందని మాకే తెలియదు అని ప్రతి ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్తున్నారు. ఎందుకు, దానికి కారణం ఏమై ఉంటారు? కారణం ఏంటంటే, నాకు 40 ఏళ్ళగా రామారావు పార్టీ పెట్టిన రోజు నుంచి నాకు 63 ఇప్పుడు నా వయసు. రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి రాజకీయంగా అంత ఎంతో నేను కూడా తెలుసుకున్నా. ఒక 25-30 ఏళ్ళగా బాగా తెలుసుకున్నా. ఈ 40 ఏళ్ళ చరిత్రలో రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా అదేదో ఆ రోజుల్లో ఆ కాంగ్రెస్ని ఎదుర్కొని అప్పుడు ఆ రోజు పరిస్థితిని బట్టి రామారావు కాంగ్రెస్ని ఎదుర్కొనేవాళ్ళు నాయకుడు ఎవరు లేకపోయినా రామారావు పార్టీ పెట్టినప్పుడు అది ఒక సమానం మారి కాంగ్రెస్ నుంచి మనల్ని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. రాజకీయము ఈ 5 ఏళ్ళలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చరిత్రలో ఎవరు చూసి ఉండరు. వాళ్ళు చేసిన అక్రమం, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన రౌడీయిజం, ఈ జనాలు, ఈ ఏపీ జనాలు ఏదో ఒక్క సాంచని ఆయనకి రాజశేఖర రెడ్డి కొడుకని ఒక్క సాంచనేసి ఇచ్చినారు. ఒక్క సాంచని ఇచ్చిన దానికి జనాలు సర్వనాశనం అయిపోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే చెప్పేసినారు. కానీ మీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువుకున్న పిల్లకాయలు పూర్తిగా మంచి బాయ్ అనేసి ఆడికే జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయింది. కానీ ఇవన్నీ చూసుకున్న ప్రజలు, కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి, ఇప్పుడు సుధీర్ అన్న గెలుపు కోసం ఓటు వేసిన ప్రజలకి, ప్రతి ఒక్కరికి, కాళహస్తి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పోరిన శిరసు వంచి వాళ్ళ పాదాలు నమస్కారాలు చేస్తున్నాం. ఇంత మెజార్టీతో సుధీర్ అన్ని గెలిపిస్తారని మేము ఊహించలా. బయటపడకుండా ఆ రౌడీ రాజ్యానికి భయపడి ఓట్లేసిన దానికి వాళ్ళ పాదాభావనం చేస్తున్నాను. రాష్ట్ర పెద్దలకు కూడా ఇన్ని సీట్లు, కూటమికి ఇన్ని సీట్లు ఇచ్చిన దానికి ఏపీ రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు చేస్తున్నాం. పోతే పవన్ కళ్యాణ్ అతను కూడా ఒక మాజీ సీఎంని మచ్చలేని నాయకుడిని ఎత్తుకుని పోయి జైల్లో పెట్టినాడని, ఇప్పుడు నేను ఇక్కడ కరకంబాడిలో ఒక నాయకుడిని, లీడర్ని, నేను ఏదైనా ఒక పని చేయాలన్నా ఏదో మా పిల్లకాయలను నా కింద ఉన్న వాళ్ళని కనుక్కొని చేస్తా జనరల్గా. ఆయనకి మేము రుణపడి ఉంటాం మా టీడీపీ తరఫున. ఎందువల్లంటే ఆయన ఉండే పరిస్థితులు ఆయన్ని చూసి జైల్లో నుంచి బయట రావటం, ఆయన మాతో కలిసి నడుస్తానని దానికి ఆయన ఒక్కడికి మాత్రం వాళ్ళ పార్టీ నిర్ణయాలు, పార్టీ సిద్ధాంతాలు ఏది పాటించుకుంటా ఈరోజు మాతో కలిసి ఆయన నడిచిన దానికి
ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. ఓకే, ఇది మనము మరి బుచ్చినాయుడు అన్న ఆయన ద్వారానే ఆయన సొంత అభిప్రాయం అంటే ఇలాంటి మంచి గెలుపు గురించి మరి కాళహస్తి ప్రజలు నియోజకవర్గ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని గురించి ఆయన మాటల్లోనే ఆయన అభిప్రాయం మనం తెలుసుకున్నాం. అయితే 4వ తేదీ రిజల్ట్ వచ్చిన తర్వాత 5వ తేదీ నుండి కేవలం న్యూస్ 24లో మాత్రమే ఇట్లాంటి గొప్ప సర్వే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఈ ఛానల్ని ఆదరించాలి. న్యూస్ 24 మరి నిత్యము మరి మంచి మంచి విశేషాలు ఇంకా ఎన్నో గొప్ప సమాచారాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రిపోర్టర్ హరినాథ్.